శృతిస్తకములోని 18వ శ్లోకానికి ప్రతిపదార్థం భావం చెప్పుకుందాం. యస్మిన్నంబ భవత్కటాక్షరజనీ మందేపి మందస్మిత జ్యోత్స్నా సంస్నపితా భవత్యభిముఖీ తం ప్రత్యహో దేహినం ద్రాక్షామాక్షికమాధురీ మదభర వ్రీడాకరీ వైఖరీ కామాక్షి స్వయమాతనోత్యభిశ్రుతిం వామేక్షణే వక్షణాత్. ప్రతిపదార్థం తెలుసుకుంటే, అంబ అమ్మా కామాక్షి, ఓ కామాక్షి దేవి, మందేపి మందే ప్లస్ అపి మందేపి మందుడైనను అంటే మూర్ఖుడు మూఢుడు అటువంటి వాడైనను యస్మిన్ ఎవని యందు భవత్ కటాక్ష నీ కడగంటి చూపు అను రజని రాత్రి, కటాక్షము రాత్రి ఎందుకన్నారంటే నల్లటి కన్నులు కాబట్టి ఆ రాత్రి అన్నారు. మందస్మిత చిరునవ్వాను జ్యోత్స్నా సంస్నపిత వెన్నెలతో తడపబడినది లేదా వెన్నెలలో స్నానం చేయబడినది. అభిముఖి అభిముఖి అంటే ఎదురు బదురు, ఫేస్ టు ఫేస్ అన్నమాట, ఎదురు పడడం. భవతు అగును తం ఆ దేహినం ప్రతి ఆ మనుజుని గూర్చి, దేహినం అంటే దేహి అంటే దేహాన్ని ధరించిన వాడు దేహి, ఆ దేహినం ప్రతి ఆ జీవుని గూర్చి అహో ఆహా ఎంత అద్భుతం, ఎంత గొప్ప అవుతుంది, ఎంత గొప్పతనం అవుతుంది. అలా ఆ నీ దృష్టి పడితే వాడికి ఏమవుతుంది, వాడికి ద్రాక్ష మాక్షిక మాధురి మదభర, ద్రాక్ష పండ్ల యొక్క, ద్రాక్ష అంటే ద్రాక్ష, మాక్షిక అంటే తేనె, మాధురి మదభర అంటే ఆ రెండిట్లో ఉండే అంత తేనె తీపిదనం. అదేంటంటే టు ది మాక్సిమం ఎక్స్టెంట్ ఉంటుంది స్వీట్నెస్ అందులో. ఆ మదభర మాధురి అంటే ఇక దాన్ని మించిన తీపిదనం అనేది లేదు. అవి ద హైయెస్ట్ ఎక్స్టెంట్ అన్నమాట. అది ఆ తేనె యొక్క, ద్రాక్ష పళ్ళ యొక్క తీయదనపు గర్భము యొక్క భారము. అంటే మదభర మాధురి మదభర అంటే ఏదైనా సరే ఇంకా దాని మించినది లేదు అన్నప్పుడు దానికి ఎంత అతిశయం ఉంటుందో అది అన్నమాట. అటువంటి గర్వము యొక్క భారము. వ్రీడాకరి సిగ్గు కలిగించు, అటువంటి తీయదనానికి సిగ్గు కలిగించు. వైఖరి వాక్కు యొక్క క్షణకాలములో వామేక్షణేవ వామేక్షణే ఇవ అంటే వామేక్షణ అంటే అందమైన స్త్రీ అని ఒక అర్థం. వామ ఈక్ష ఈక్షణ అంటే అందమైన కళ్ళు, ఈక్షణ అంటే ఐస్, బ్యూటిఫుల్ ఐస్ అన్నమాట. అంటే మన అందమైన కళ్ళు కలిగిన లేదా అందమైన స్త్రీ అని రెండు రకాల అర్థాలు ఉన్నాయి. స్వయముగా అభిశ్రుతిం అభిసరణమును అనుసరణమును ఆతనోతి చేయును. అమ్మవారి చూపును రాత్రిగాను, ఆవిడ మందస్మితాన్ని వెన్నెలగాను జ్యోత్స్నగాను ఇందులో వర్ణిస్తున్నారు. ఆమె పెదవులు విప్పకుండా నవ్వింత. ఇంతకు ముందర శ్లోకంలో కూడా మనం చెప్పుకున్నాం. ఆ సంతానము శివుడు తన నడుమును గురించి అంత కంగారు పడుతున్నప్పుడు, మూర్ఛొచ్చినంత పని అయిందన్నప్పుడు ఆవిడ సన్నగా నవ్వుకుంది అని. ఆ పెదవులు
పూర్తిగా విప్పకుండానే నవ్విందిట. కానీ ఆ నవ్వినప్పుడు దంత కాంతి కొద్దిగా పెదవుల మీద పరుచుకుంది. ఆ పరుచుకున్న ఆ కాంతి కన్నుల దాకా వ్యాపించింది. ఎలా ఉందిటంటే ఆ నవ్వు కళ్ళల్లో నుంచే వస్తున్నట్టు ఉందిట. కళ్ళు చాలా విషయాలు చెప్పగలుగుతాయి. అటువంటి ఆ దృష్టి అంటే నవ్వుచున్న కళ్ళు ఆవిడవి. ఇట్లా అందమైన చిరునవ్వుతో ఉన్న కన్నులు. ఆ కటాక్షము ఎలా ఉందిట అంటే ఎవరు మీద పడుతోందో వాళ్ళకి ఒక వెన్నెలలో స్నానం ఆడినట్టుందిట. వెన్నెలలో చల్లని నీటితో స్నానం చేస్తున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో అటువంటి అద్భుతమైన ఒక భావాన్ని ఆవిడ కళ్ళల్లో నుంచి వస్తున్న కటాక్షం అనే ఆ చిరునవ్వు ఇస్తోందిట. ఒక మందు అంటే ఏ ఏ రకమైన జ్ఞానము లేని బుద్ధిమాంద్యత కలిగిన మందుడు అంటే బుద్ధి మందంగా ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్పినా అర్థం కాదు అనుకోండి. అటువంటి వాళ్ళు ఆవిడ అభిముఖంగా అటువంటి ఆ చిరునవ్వుని ప్రసరింప చేసింది అనుకోండి, వాళ్ళకి ఏమవుతుందిట, వాడు మందబుద్ధి అయినా సరే ద్రాక్ష తేనెల తీపి కన్నా ఎక్కువ తీపి కలిగిన వాక్ ప్రవాహంగా వెల్లువగా వస్తుందిట. ఆ అమ్మవారి అటువంటి కటాక్షం కలిగినప్పుడు మందస్మితం అనే జ్యోత్స్నలో స్నానం ఆడినట్టు ఆ కటాక్షం వాళ్ళ మీద పడినట్లు అయినప్పుడు అయితే వాళ్ళకి వాడు ఎంత మందబుద్ధి అయినా ఎంత జ్ఞానం లేనివాడైనా వాడి నోటి నుంచి ప్రవాక్కు తీపి వాక్కుల ప్రవాహం వెల్లువగా వస్తుంట. ఇందులో ఇలా మనకి పైన కనబడుతున్న ఈ అర్థం ఇదైతే ఇందులో అసలు మాట ఎలా వస్తుంది? పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అంటే 4 భాగాలు ఉన్నాయి. ఒక వాక్కు ఎవరి నోటి నుంచైనా బయటికి రావాలంటే 4 స్టేజెస్ లో వస్తున్నది. ఆ మాటకి 4 స్టేజెస్ ఉన్నాయి. ఈ పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేది వాయువు అంటే ఎయిరు తో అది ప్రేరేపింపబడుతుంది. ఎయిర్ లేకపోతే మాట రాదు. అది సరిగ్గా అనుసంధానమై గొంతులో నుంచి బయటకు వస్తుంది. గొంతులో నుంచి బయటకు వచ్చే ముందు అది ఏ ఏ స్థితులను పొందుతుంది అంటే మూలాధారంలో అక్కడ ప్రేరేపింపబడి అక్కడ పర పరవాక్కుగా మూలాధారం నుంచి బయలుదేరుతుంది. అక్కడి నుంచి మణిపూరానికి వచ్చి అక్కడ పశ్యంతిగా మారుతుంది. అనాహతానికి వచ్చి అక్కడ మధ్యమగా మారుతుంది. అంటే ఈ వాయు ప్రేరేపితమయ్యి అది మూలాధారం నుంచి పైకి చేరి పర పశ్యంతిగా మణిపూరంలో చేరి అనాహతంలో మధ్యమగా మారుతుంది. ఆ తర్వాత ఇంకా పైకి వెళ్ళి విశుద్ధంలో వైఖరిగా మారి ఎదుటి వారి చెవులకి అది వినిపిస్తుంది. దీనికి 4 రకాల 4 స్థితులు ఉన్నాయి. మనం ఒక మాట మాట్లాడుతున్నాము అంటే ఆ మాటకి 4 స్థితులు ఉన్నాయి. ఇలా ప్రేరేపితమై మూలాధారం నుంచి పైకి కంఠగతంగా మన నాలిక మించి బయటకు వస్తుంది.
ఇటువంటి ఈ మాట వైఖరిగా అంటే ఇక్కడ ఈ ద్రాక్ష మాక్షిక మాధురి మదభర వ్రీడాకరి వైఖరి అంటే అటువంటి తీపిని కూడా ఆ తోసిరాదనేంత అద్భుతమైన తీయదనం కలిగిన ఆ వైఖరి వాక్కు రావాలి అంటే అమ్మవారి కరుణా కటాక్షం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఈ శ్లోకంలో చెప్తున్నారు. మామూలుగా మాట్లాడుతూ ఉంటారు, ఎన్నో విషయాలు ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు. అందరూ చెప్పేవి హత్తుకోవు, అందరూ చెప్పే విషయాలు అందరికీ అర్థం కావు. అంటే ఆ మాటలలో ఒక పొందిక, తక్కువ మాటలో ఎక్కువ భావాన్ని చెప్పగలిగిన ఒక గొప్పతనము, చెప్పే విధానము, ఒక తీయందనం, ఒక అవతల వాళ్ళకి కష్టం కలిగించే విషయాన్నైనా కూడా చాలా స్వీట్గా చెప్పగలిగిన విషయం. మృదుభాషి, మితభాషి, స్మితభాషి, పూర్వభాషి అని రాముడికి 4 రకాల అలంకారాలు చెప్తారు. పూర్వభాషి అంటే అవతల వాళ్ళు నన్ను పలకరిస్తారా పలకరించరా అనుకునే ముందరే ఆయనే పలకరిస్తాడట పూర్వభాషి. మామూలుగా సాధారణంగా ఎలా ఉంటారంటే మానవ ప్రకృతి, వాళ్ళు మనతో మాట్లాడితే మనం మాట్లాడదాంలే, మనం ఎందుకు, మనం ముందర మాట్లాడితే మనం పలచన అవుతామేమో అనే ఒక భావం ఉంటుంది. రాముడు అలా కాదుట, పూర్వభాషి, మృదుభాషి. తను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకబ్బా ఎంత బాగా మాట్లాడారు అనే ఒక భావం కలిగించే విధానంగా మృదుత్వంతో మాట్లాడతాట మృదుభాషి. స్మితభాషి, నవ్వుతూ మాట్లాడతారు, కోపంగా మొహం పెట్టుకుని మాట్లాడటం కాదు, నవ్వుతూ మాట్లాడతారు. మితభాషి, ఊరికనే ఎక్కువగా మాట్లాడకుండా, చాటర్ బాక్స్ అంటారు కదా, అలా కాకుండా తక్కువ మాట్లాడి అవతల వాళ్ళ మనసుని చూరగొనడం. ఇవన్నీ కూడా రాముడికి ఆయన భాషణలో ఉండే 4 లక్షణాలుగా చెప్తారు. ఇవి సాధారణంగా అందరికీ అలవడవు, అబ్బవు, ఇవి కష్టం ఇటువంటి గొప్పతనం. అటువంటి ఆ కవిత్వం అబ్బాలంటే ఇప్పుడు ఈయన మూకశంకరుల వారు చెప్తున్నారు ఇవన్నీ అంటే ఆయనకి అమ్మవారి కటాక్షం ఎంత అబ్బింది, ఆయన ఎంత స్నానం ఆడారు ఆ జ్యోత్స్నలో, అటువంటి ఆ మందస్మిత జ్యోత్స్నలో స్నానం చేశారు, అమ్మవారి ఆ కటాక్షం అంతా పూర్తిగా పొందారు ఆయన. కాబట్టి ఇన్ని శ్లోకాలు, ఇంత అద్భుతమైన అర్థభరితమైన, ఒక్క మాట ఎక్స్ట్రా లేదు, ఒక్క మాటలో ఎన్నో అర్థాలు, ఒక మాటని తవ్వితే 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 ఇంకా 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 అర్థాలు పొందగలిగినంత అటువంటి గనులు, అటువంటి పదాలు వాడుతూ ఇటువంటి గొప్ప శ్లోకాలని ఆయన రాయగలిగారు అంటే మనకి కళ్ళ ఎదురుగుండా కనబడుతున్న అద్భుతమైన ఆవిడ కటాక్షం మనకి తెలుస్తోంది కదా. ఈ వైఖరికి ఏం భావం చెప్పారంటే ఈ మాట అనేది ఒక స్త్రీగా ఆయన వర్ణించారు. ఆ అమ్మవారి కటాక్షము పొందిన ఆ మందబుద్ధికి ఈ వైఖరి వాక్కు అనే స్త్రీ అభిముఖంగా అంటే ఎదురుపడి, అభిముఖంగా అంటే ఎదురు పడినప్పుడు క్షణాత్ వామే క్షణేవ క్షణాత్, ఆ దృష్టి సోకిన క్షణంలో, ఆ క్షణమే తక్షణం అన్నమాట, ఆ క్షణమే ఆ వైఖరి వాక్కు ఎలా అనుసరిస్తుందిట అంటే నవవిధ నాయికలు అని కావ్యాల్లో చెప్తారు. ఆ నవవిధ నాయికలలో ఒక నాయిక అభిసారిక. ఈ అభిసారిక అంటే ఏమిటంటే తను ఇష్టపడిన ప్రియుణ్ణి ఆవిడే అనుసరిస్తుంది, అది అభిసారిక. ఆయన చెప్పడం కోసం ఆవిడ
ఆగదు, ఆవిడ చూడదు. ఆ అభిసారిక లక్షణం ఏమిటంటే ఆవిడ ప్రేమని ఆవిడే వ్యక్తపరిచి ఆ ఆ ఆ ప్రియుడి కోసం ఆవిడ వెళ్తుందనమాట. అది అభిసారిక లక్షణం. అలా ఈ వైఖరి వాక్కు ఆ ఎవరైతే మందబుద్ధి అమ్మవారి కటాక్షం పొందాడో ఈ వైఖరి వాక్కు అనే స్త్రీ ఒక అభిసారికగా ఆయన వెంట వెళ్తుందిట. అంటే ఆ అభిసారికకి రెండు రకాల రూపాలు చెప్పారు. ఒకటి ఏంటంటే చీకట్లో వెళ్ళేదేమో తమో అభిసారిక అని, వెలుగుల్లో వెళ్ళిన వెన్నెలలో ఉన్న అభిసారికేమో జ్యోత్స్న అభిసారిక అని చెప్పారు. ఇప్పుడు తమో అభిసారిక అంటే ఎవరు? అమ్మవారి కటాక్షం. ఆ కటాక్షం పొందిన ఆ వైఖరి చీకటిలో తమో అభిసారిక అంటే ఆవిడ కళ్ళు అంత నల్లటి కాంతి, అంటే నల్లటి కళ్ళు, ఆ కళ్ళ నుంచి వస్తున్న ఆ కాంతి తమో అభిసారికగా వర్ణన చేశారు. ఈ స్మితం నుంచి అది ఒక జ్యోత్స్నగా వర్ణన చేసి ఆ ఆ వైఖరి వాక్కుని ఆ కటాక్షాన్ని జ్యోత్స్నాభిసారికగా వర్ణన చేశారు. కాబట్టి ఇటువంటి ఈ వైఖరి వాక్కు అనే ఒక అభిసారిక ఆ మందబుద్ధిని వరించి ఆ మందబుద్ధి వెంట ఆవిడ పడుతుందిట. అటువంటి అద్భుతమైన తీయని ద్రాక్ష మాక్షిక మాధురి మదభరి విరిడాకరి వైఖరి, అటువంటి గొప్ప వాక్కులు ప్రసాదించగలిగి ఆ విసారిక ఆ సాధకుడికి ఆ మందబుద్ధిని సాధకుడిగా మార్చి అటువంటి గొప్ప ఆ శక్తిని ప్రసాదిస్తుందని. తర్వాత ఈ తీయని వాక్కు అంటే తనకి తనే చెప్పుకుంటున్నారు ఆయన. ఈ తీయని వాక్కు అమ్మవారి ప్రసాదం. ఇది ఆయనకి ఆయనంతటా ఆయనకి నేను పొందినది, నేను సంపాదించుకున్నది అని చెప్పడం లేదు. అమ్మవారి కటాక్షం వలన అబ్బింది అని చెప్తూ ఈ అభిముఖి అయిన ఈ వైఖరి వాక్కు అభిసారిక అయినది అని చెప్తున్నా. అభిముఖి అంటే ఆయనకి ఎదురుపడి ఆయన వెంట పడిందిట. రెండు భావాలున్నాయి. అభిముఖి అంటే ఎదురు బదురు. ఎప్పుడైతే ఆ కటాక్ష రూపంగా ఆయన చూసిందో ఇంకా ఆయనను అనుసరించింది ఆ వైఖరి వాక్కు. ఆయన వెంట వెళ్ళింది, ఆయన ఆవిడ వెంట వెళ్ళలేదు. ఆ వాక్కే ఆయన వెంట వెళ్ళింది. ఈ వైఖరి ఆయనని అనుసరించడం అనేది సాధారణమైన విషయం కాదు, లోకాతీత విషయం. అంటే మామూలుగా మనం దైవాన్ని అనుసరిస్తాము, దైవం అనుగ్రహం కోసం పాకులాడతాం. ఇది ఆయన వెంటే ఆ వైఖరి వాక్కు ఆయన అభిసారికగా వరించి ఆయన వెంట ఉంది అంటే అది ఎంత గొప్పతనమో అది మనం అర్థం చేసుకోవాలి. అది ఈ అనుగ్రహ అవలోకనము మనకి సౌందర్య లహరిలో కూడా 13వ శ్లోకంలో నరం వర్షియాంసం నయన విరసం నర్మ సుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతసః గళద్వేణీబంధాః కుచకలస విస్రస్తసిచయాః హఠాతృచ్యత్కాంచ్యో విగళితదుకూలా యువతయః. ఆ మోక్షకాంత ఆయన వెంట పడుతుంది. ఎవరు? నరం వర్షీయాంసం నయన విరసం నర్మస్జడం. అటువంటి ఎందుకు పనికిరాని ఒక ముసలివాడైనా మూఢుడైనా అటువంటి వాడి వెంట ఎప్పుడైతే అమ్మవారి కటాక్షం కలిగిందో వాడి వెంట మోక్షకాంత
పడుతుంది అని అందులో శంకరాచార్యులు వారు చెప్పారు. అలాగే అందులోనే 15వ శ్లోకంలో శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక కుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురిమ పురీణాః ఫణితయః. అటువంటి మాధుర్యమైన వాక్కులు ఆ సాధకుడు పొందుతాడు అని అందులో చెప్పారు. అవన్నీ కూడా ఇందులో మనకి ఆ ఆ రకంగా మనకి తెలుస్తున్నాయి చూడండి. ఆమె అభిసరించేందుకు ముందు, అంటే ఆవిడ వెంటపడేందుకు ముందు శివుడు కూడా నిర్గుణుడే, మందుడు. అక్కడ మందుడు అంటే ఏమిటి? మందంగా ఉన్నాడు, ఏ రకమైన యాక్టివిటీ లేదు. అభిసరించిన తర్వాత ఏమైంది? ఆయన సర్వజ్ఞుడు. నిర్గుణ శివుణ్ణి సకల గుణ గణ పూర్ణుడిగా మార్చింది అమ్మవారు. మందుడైన జీవుని లోపల, హృదయం లోపల, ఎదలోపల ఉండే తమం అంటే అజ్ఞానం, చీకటి వదలగొట్టేది అమ్మవారి కటాక్షం. తర్వాత మందస్మితం. ఇదంతా వదలగొట్టి ఒక జీవిని శివుడుగా మార్చగలిగినది అమ్మవారి కటాక్షము, ఆవిడ మందస్మితము. ఇవి రెండు కూడా మనకి ఈ శ్లోకంలో బాగా చెప్తున్నారు. అందులో వామేక్షణే క్షణాత్ స్వయం ఆతనోత్యభిశ్రుతిం. ఆ దృష్టి, ఆ కటాక్షము ఎవరికైతే పూర్వపుణ్య కృతం ఉంటుందో అటువంటి వాడు ఈ జన్మలో మందబుద్ధి అయినా మందుడైనా వాడిని ఆ మందత్వం వదిలించి ఆ తమో లక్షణాలన్నింటినీ పోగొట్టి స్వయం ఆతనోతి అభిశ్రుతిం, వాడి వెంట పడి వామేక్షణేవ క్షణాత్ అటువంటి తీయని పలుకులు చెప్పగలిగిన శక్తిని తన కంటి చూపుతోటి ఆ క్షణంలోనే ఆవిడ ప్రసాదిస్తుంది. అది ఈ శ్లోకంలో చెప్పారు. యస్మిన్నంబ భవత్కటాక్షరజన్యీ మందేపి మందస్మిత జ్యోత్స్నా సంస్నపితా భవ్యభిముఖీ ప్రత్యహో దేహినం ద్రాక్షామాక్షిక మాధురీ మదభర వ్రీడాకరీ వైఖరీ కామాక్షి స్వయమాతనోత్యభిశ్రుతిం వామేక్షణేవ క్షణాత్.